హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా భూపతి అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డికి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత శాలరీ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ వెబ్సైట్లో ఉన్నా. ఇక్కడ మనకి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఎగ్జామినేషన్కి ఒక నోటీస్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడైతే నేను ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తా. ఇక్కడ ఉంది కదా ఈ నోటీస్. సో ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇచ్చారు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది, ఏజ్ లిమిట్ ఎంత, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో సో ఇది మనకి April 24th రిలీజ్ అయింది నోటిఫికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది April 24th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి May 15th. సో ఇంకా పేమెంట్ కానీ అది చేసుకునే దానికి 16th లాస్ట్ డేటు. సో దీని ఎగ్జామ్, కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అనేది జూలై కానీ ఆగస్ట్ మధ్యలో ఆ 2 months లోపలైతే ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఇవ్వలేదు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత డేట్స్ అనేది ఇస్తారు. సో దీంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి, అంటే ఇది గ్రూప్ బి కింద వస్తుంది, నాన్ గెజిటెడ్. తర్వాత స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి వచ్చి ఇది గ్రూప్ సి కింద వస్తుంది, అదేమో గ్రూప్ బి. అండ్ మినిస్టర్ ఆఫ్, సో ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో ఓవరాల్గా 730 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇది ఇంకా అప్డేట్ అయ్యేదానికి, ఇంకా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కమిషన్ అనేది ఇంకా వేకెన్సీస్ని కలెక్ట్ చేస్తుంది, ఇంకా వేకెన్సీస్ అనేది పెరగచ్చు అంటుంది. ఇది జస్ట్ టెంపరీ వేకెన్సీలు మాత్రమే. సో దీనిలో మనకి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఉన్నాయి. ఒక్కొక్క దానికి సపరేట్గా ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది. సో మనకు చూపిస్తాను ఇక్కడ నెక్స్ట్. సో దీనికి ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి ఎప్పుడు దాకా అంటే యాజ్ ఆఫ్ August 1st 2026 వరకు అయితే ఎంత ఉండాలంటే, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ సికి మాత్రం 18 to 30 years ఉండాలి. ఎప్పుడు దాకా August 1st 2026 వరకు. మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 years. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్ కూడా ఇచ్చారు. 1996 August 2 ముందు ఎవరైతే పుట్టింటారో వాళ్ళైతే అప్లై చేయలేరు. తర్వాత స్టీనోగ్రాఫర్ గ్రేడ్ డీకి వచ్చి మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 27 years. సో ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేసే. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వ్ అయిన వాళ్ళకి 10 years, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి వీళ్ళకి అందరికీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 12th పాస్, మినిమం అనేది 12th పాస్. సో మీరు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, అది మినిమం క్వాలిఫికేషన్. సో మినిమం క్వాలిఫికేషన్ అంటే మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం వచ్చి 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే August 1st, సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇయర్ కూడా పాస్ అయి ఉంటారు కదా ఎవరైతే, 2026 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి. సో తర్వాత అంటే ఇది ఓన్లీ మినిమం అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం డిగ్రీ, బీటెక్ వాళ్ళు, ఇంకా ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళందరూ అప్లై చేసుకో. ఇది మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే. 12th అనేది మినిమం క్వాలిఫికేషన్. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, వెబ్సైట్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పెడుతున్నా. ssc.government.in దీనిలో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చి May 15th. సో దీనికి ఫస్ట్ మీరు ఓటీఆర్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈ వెబ్సైట్లో. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని మీ మొబైల్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. వన్స్ ఓటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత మిగతాది అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ చూద్దాం. అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్. ఉమెన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫ్రీ.
ఇది ఓన్లీ ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్, ఉమెన్కి అయితే ఫ్రీ. సో పేమెంట్ అనేది యూపీఐ ద్వారానే పే చేయాలి. సో సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ రీజన్స్లో ఇక్కడ ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణలో అయితే బెంగళూరు ఉంది, మన కర్ణాటకలో బెంగళూరు, మ్యాంగ్లూరు ఉంది. సో మన సౌత్ రీజన్ కాబట్టి సో హైదరాబాద్ ఉంటుంది, మనకి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కూడా ఉంది, రాజమండ్రి ఉంది, నెల్లూరు ఉంది, కాకినాడ, గుంటూరు, ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో నెక్స్ట్ సెలక్షన్. సో సెలక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్ ఎగ్జామ్. సో ఆ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్లో ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్కి అండ్ రీజనింగ్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది 100 మార్క్స్కి. 2 అవర్స్ టైం ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్కి 30 మినిట్స్. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెక్షన్కి ఏమో 30 మినిట్స్, దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి కదా. తర్వాత లాస్ట్ పార్ట్ ఉంది కదా, దానికేమో 60 మినిట్స్. ఫస్ట్ 2 సెక్షన్కి ఏమో 60 మినిట్స్, లాస్ట్ పార్ట్ 3కి మాత్రం 1 అవర్. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్. దీనికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయండి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్స్ అనేది నార్మలైజ్ చేస్తారు, అందరికి ఒకే రోజు ఉండదు, మల్టిపుల్ షిఫ్ట్ ఉంటుంది. ఇండియా మొత్తం రాస్తారు కాబట్టి డేట్స్ ఒక్కొక్క ఒక డేట్ ఉంటాయి. సో ఇది నార్మలైజ్ చేస్తారు, ఫైనల్గా అన్ని షిఫ్ట్లు కలిపి మార్క్స్ ఉంటాయి కదా, అవన్నీ నార్మలైజ్ చేస్తారు. తర్వాత సో సిలబస్ ఇచ్చారు చూడండి, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్కి, జనరల్ అవేర్నెస్, ఇది సిలబస్, అఫిషియల్ సిలబస్. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అండ్ కాంప్రహెన్షన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఎవరైతే కంప్యూటర్ బేస్ నుంచి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, విల్ బీ 1 డిక్టేషన్ ఫర్ 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇక్కడ స్పీడ్ వచ్చి 100 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి ఏమో 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్, ఇంగ్లీషు హిందీ రెండు ఉన్నాయి. సో ఇక్కడ వర్డ్స్ డ్యూరేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫైనల్గా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు కదా, దాంట్లో వచ్చిన దాన్ని బట్టే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అది అయిపోయిన తర్వాత వన్స్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకా మీరు పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, దాని నుంచి పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ అనేది పెట్టుకుంటారు. సో ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్లో మినిమం జనరల్ వాళ్ళకి 30% రావాలి, ఓబీసీ వాళ్ళకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి ఏమో 20% రావాలి మినిమం అనమాట. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ నేచర్. మీకు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయరు. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇది May 15th లాస్ట్ డేటు. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్, దాదాపు 734 వేకెన్సీలు ఉన్నాయి. 12th క్లాసే క్వాలిఫికేషను. సో సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అంతే, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషను. ఇంతవరకు ఎవరైతే మీరు అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ రఫ్గా చూపిస్తాను, క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ అయితే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈ వెబ్సైట్లో. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే నేమ్ అయితే చేంజ్ అయి ఉంటుందో వాళ్ళైతే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం పెట్టాలి. తర్వాత ఏదైనా మీకు నేమ్, కొంతమందికి మ్యారేజ్ తర్వాత నేమ్ చేంజ్ అంటే ఆ న్యూ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మీ మార్క్ లిస్టు, అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత మీ 12th ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th కాకుండా గ్రాడ్యుయేషన్ ఉన్నా మీరు గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోండి. లేదంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు 12th, డిప్లొమానా, గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, పిహెచ్డియా అనేది ఇచ్చారు.
సో, అవి మీది ఏ దగ్గర ఏదుంటే అది అప్లై చేయండి. ఆ సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. సో, ఇక్కడ క్లియర్‌గా ఉంది ఇన్‌స్ట్రక్షన్స్. దీన్ని ఫాలో అయ్యి ఆహ్, సబ్మిట్ చేసుకోండి క్లియర్‌గా. ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది మీరు హిందీలో రాస్తున్నారా, ఇంగ్లీష్‌లో రాస్తున్నారా అది పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. సో, మనాలో అయితే మాక్సిమం ఇంగ్లీష్‌లోనే ఉంటది కాబట్టి స్కిల్ టెస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చుకోండి. ఫస్ట్ గ్రేడ్ సీనా, గ్రేడ్ డీకా లేదంటే రెండిటికా అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోండి. ఇక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ లైవ్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు మనం అప్లోడ్ చేసేవాళ్ళం కదా! ఇప్పుడు ఫోటో సిగ్నేచర్ ఫోటో అయితే లైవ్‌గా క్యాప్చర్ చేసుకుంటది. మీరేమి అప్లోడ్ చేయాల్సిన పనిలే. ఇక్కడ ఇక్కడ చూడండి స్కాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఫోటో సిగ్నేచర్ లైవ్‌గా తీసుకుంటది. సో, ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఫిల్ చేసుకోండి. ఎటువంటి రాంగ్స్ లేకుండా చూసుకోండి. సో, ఫైనల్‌గా ఈ వీడియో గాని యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి.